అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఆయన ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడు అనేది మీరు గమనిస్తే కనుక పునరుద్ధానమైన క్రైస్తవ విశ్వాసికి పునాది అయి ఉన్నదట. పునరుద్ధానము క్రైస్తవ నిరీక్షణకు రుజువై ఉన్నదట. పునరుద్ధానము క్రైస్తవ జీవితానికి బలమై ఉన్నదట. పునరుద్ధానమే క్రైస్తవులకు మార్గమై ఉన్నదట. పునరుద్ధానమే క్రైస్తవ బోధకులకు ప్రకటన ఉన్నదట. పునరుద్ధానమే పాప క్షమాపణకు మార్గమై ఉన్నదట. అలాగే మీరు గమనించండి, పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడు అని అంటే లేఖనాలు నెరవేర్చుట ఆయన గురించి రాయబడింది. ఆయన తిరిగి చనిపోయి తిరిగి లేస్తాడు. ఆయన కూడా చెప్పుకున్నాడు 3 రోజుల తర్వాత నేను లేస్తానని. దాన్ని నెరవేర్చడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. పాపములు క్షమించడానికి పునరుద్ధానుడయ్యాడు. నీతిమంతులుగా మనల్ని మార్చడానికి పునరుద్ధానుడయ్యాడు. అలాగే కుమారతత్వాన్ని రుజువు చేయడానికి పునరుద్ధానుడయ్యాడు. విశ్వాసులకు పునరుద్ధానం ముద్రవేటకు ఆయన పునరుద్ధానుడయ్యాడు. మనలను దేవుని దగ్గర చేర్చడానికి పునరుద్ధానుడయ్యాడు. ఆయన యేసు ప్రభు ఎందుకు పుట్టాడో చెప్పండి. యేసు ప్రభు ఎందుకు పుట్టవలసి వచ్చింది భూమి మీద? పాపం నుంచి విడిపించుటకు, ఓకే, పరలోకము చేర్చడం. యేసు ప్రభు పుట్టిన కారణం ఏంటంటే మరణించడానికే పుట్టాడు. ఆయనకు తెలుసు. యేసు ప్రభు ముందే రాసేసాడు యేసు ప్రభు పుడతాడు అని. కొన్ని కాల హింసబడి చంపతాడని చెప్పి రాయబడింది. కాబట్టి ఆయన తెలుసు మరణిస్తారని. ఎందుకంటే ఆయన మరణం ఆయన ముందే తెలుసు. అందుకే మరణించడానికే ఆయన పుట్టాడు. తర్వాత ఎందుకు మరణించాడు అని అంటే తిరిగి లేవడానికి మరణించాడు. ఎందుకు తిరిగి లేచాడంటే మనల్ని పరలోకము చేర్చడానికి. చెప్పలు కొట్టి గట్టిగా